ప్రతిరోజు ఉదయం బయట స్వచ్ఛమైన గాలి ఉంటుంది. మీరు వెళ్లి అక్కడ నిలబడండి. ఒక 10 డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీరు మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. భయం తగ్గిపోతుంది. శరీరంలో శక్తి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. వాయుదేవుని యొక్క అనుగ్రహం పొందడానికి నేనొక 7 మార్గాలు చెప్తాను. ఆ 7 మార్గాలని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ మార్గాలని పాటిస్తే మీ యొక్క శ్వాస శక్తి, శ్వాస మీద ధ్యాస ఇవన్నీ కూడా సుఖంగా పెట్టగలుగుతారు. ప్రపంచాన్ని కాపాడగలుగుతారు. ఈ కనిపించని దేవుడెవరు? వాయుదేవుడు. తల్లి 9 నెలలు మోస్తుంది. కానీ వాయుదేవుడు జీవితాంతం మనల్ని మోస్తూనే ఉన్నాడు. మనకు కనిపించకుండా ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో మనతోనే నడుస్తున్నాడు. కాబట్టి పవనతనయ, సంకటహరణ, మంగళమూర్తి రూపః ఓ వాయుదేవ మా జీవితాల్లో శక్తిని, ధైర్యాన్ని, సానుకూల శక్తిని ప్రసాదించు. మా మనసులోని చీకటిని తొలగించు అని మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్. మనందరికీ చాలా ముఖ్యమైనది శ్వాస. శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా నిజంగా ఇవన్నీ జరుగుతాయా? ఎప్పుడైనా మీకు ఈ అనుమానం వచ్చిందా? మరైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అసలు శ్వాసకి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? శ్వాస గురించి ఎందుకు మనం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి? మెడిటేషన్ చేయడం ద్వారా, శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా జీవితంలో అద్భుతాలు జరుగుతాయా? లేదు అంటే శ్వాసని కేవలం మనం తీసుకొని వదిలేయడానికే ఉపయోగిస్తామా? ఒకసారి ఈ వీడియో కనుక మీరు పూర్తిగా చూస్తే మీరు ధ్యానం అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళైనా సరే ధ్యానం చేయడం మొదలు పెడతారు. స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. అంతకంటే ముందు అరుణ్ గిక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సమాచారం అందరికీ తెలిస్తే చుట్టూ ఉన్న ప్రపంచం బాగుపడితే మనం కూడా బాగుపడ్డట్టే. మన జీవితంలో అత్యంత విలువైంది ఏమిటి? డబ్బా, పేరా, శరీరమా? కాదు కదా. ఒక క్షణం కూడా ఆగిపోతే మనం బ్రతకలేనిది ఈ శ్వాస. మనం మొదట జన్మించినప్పుడు చేసే పని ఏంటి? ఒక డీప్ బ్రీతింగ్ తీసుకుంటాం. మనం ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టే ముందు చేసే చివరి పని ఏంటి? అప్పుడు కూడా ఒక చివరి శ్వాస తీసుకుంటాం. అంటే జననం నుండి మరణం వరకు మన జీవితాన్ని కలిపి ఉంచేది ఒకే ఒక్క దారం, అదే వాయువు. వేదాలు చెబుతున్నాయి ప్రాణో వై వాయువు అని. అంటే ప్రాణమే వాయువు, వాయువే జీవశక్తి. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నది అసలు వాయుదేవుడు ఎవరు? హనుమంతుడికి వాయువుతో సంబంధం ఏంటి? గాలి లేకపోతే భూమికి ఏమవుతుంది? శ్వాస మన మనసును ఎలా నియంత్రిస్తుంది? వాయుదేవుని యొక్క అనుగ్రహం ఎలా పొందాలి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు పీల్చే గాలిని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది. అసలు వాయుదేవుడు అంటే ఎవరు? వేదాల్లో వాయువును కేవలం గాలిగా చూడలేదు. ఆయనను ఒక దేవతగా, దేవుడిగా ఆరాధించారు. ఎందుకంటే గాలి లేకపోతే అగ్ని మండదు, మేఘాలు కదలవు, వర్షం రాదు, రక్తం ప్రవహించదు, మనిషే బ్రతకడు. అందుకే వేదాలు వాయుదేవుని జీవశక్తికి అధిపతిగా పేర్కొన్నారు. వాయుదేవుని యొక్క రూపం పురాణాల ప్రకారం ఆయన యొక్క వాహనం జింక. ఆయన యొక్క రంగు పొగలాంటి ఒక తెలుపు. చేతిలో ఒక పతాకం ఉంటుంది. పతాకం ఎందుకంటే గాలి వీచినప్పుడే జెండా అనేది రెపరెపలాడుతుంది. వాయుదేవుని యొక్క 5 శక్తులు చూద్దాం. యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో 5 ప్రధాన వాయువులు ఉంటాయి. మొదటిది ప్రాణవాయువు. ఇది శ్వాసను నియంత్రిస్తుంది. రెండవది అపాన వాయువు. ఇది శరీర వ్యర్థాలను బయటికి పంపిస్తుంది. మూడవది సమాన వాయువు. ఇది జీర్ణక్రియను నియంత్రిస్తుంది. నాలుగవది ఉదాన వాయువు. మాట మరియు గొంతుకు శక్తినిస్తుంది. ఐదవది వ్యానవాయువు. ఇది రక్త ప్రసరణను నడిపిస్తుంది. అందుకే ఆయుర్వేదం చెప్తుంది వాతం చెడితే శరీరం చెడుతుంది అని. సో ఇప్పుడు మనం హనుమంతుడు ఎందుకు అంత శక్తివంతుడో చూద్దాం. హనుమంతుడిని ఎందుకు పవనపుత్రుడు అని అంటారు? ఎందుకంటే ఆయన వాయుదేవుని యొక్క కుమారుడు. ఆయన శక్తి, వేగం, ధైర్యం అన్నీ వాయుతత్వం వల్లే అంటారు. అందుకే ఒక్క గెంతులో సముద్రాన్ని దాటాడు, కొండను మోసాడు, రాక్షస సేనను గడగడ వణికించేశాడు. హనుమంతుడి అసలైన శక్తి ఏంటి అంటే ఆయన యొక్క ప్రాణశక్తి. అందుకే భయపడినప్పుడు హనుమాన్ చాలీసా చదివితే మనలో ధైర్యం పెరుగుతుంది. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఒకసారి మనం సైన్స్ వైపు గనక చూస్తే గాలిలో 21% ఆక్సిజన్ ఉంటుంది. మనిషి రోజుకు సగటున 11,000 లీటర్ల గాలిని పీలుస్తాడు. కేవలం 3 నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే మన యొక్క బ్రెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది. 5 మినిట్స్ మరణమే సంభవిస్తుంది. ఇంత గొప్ప
సేవను వాయుదేవుడు ప్రతి క్షణం మనందరికీ కూడా ప్రస్తుతమైతే ఉచితంగానే ఇస్తున్నాడు. బిల్ లేదు, ట్యాక్స్ లేదు, ఎలాంటి ఫీజెస్ కట్టట్లేదు. అలాంటప్పుడు ఈ గాలి లేకపోతే ఏమవుతుంది మరి? ఒకసారి ఊహించండి, భూమి మీద గాలి కేవలం 5 నిమిషాలు, 5 అంటే 5 నిమిషాలు గనక మాయమైతే మొదటి క్షణం ప్రపంచం మొత్తం ఊపిరాడక తలడిల్లిపోతుంది. 30 సెకండ్స్ సముద్రాలు అవి మరగడం మొదలవుతాయి. నెక్స్ట్ 2 మినిట్స్ శరీరంలో ఒత్తిడి చాలా బలంగా పెరిగిపోయి మన యొక్క చెవులు దెబ్బతినడం మొదలుపెడతాయి. నెక్స్ట్ 5 మినిట్స్ శబ్దం ఉండదు, అగ్ని ఉండదు, జీవం ఉండదు. పూర్తిగా నిశ్శబ్దం అలుముకుంటుంది. అందుకే మనం ప్రతి క్షణం వాయుదేవునికి రుణపడి ఉండాలి. శ్వాసకి అదేవిధంగా మనసుకి ఉన్న సంబంధం ఏంటి అంటే, మనం భయపడ్డప్పుడు శ్వాస ఆటోమేటిక్‌గా వేగంగా ఉంటుంది. అదే కోపంలో శ్వాస గట్టిగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు బ్రీత్ అనేది చాలా స్లోగా ఉంటుంది. అంటే శ్వాసే మనసుకు ఒక రిమోట్ కంట్రోల్ లాంటిది. అందుకే యోగులు ప్రాణాయామం చేస్తారు. ప్రతిరోజు ఉదయం బయట స్వచ్ఛమైన గాలి ఉంటుంది. మీరు వెళ్ళి అక్కడ నిలబడండి. ఒక 10 డీప్ బ్రీత్స్ తీసుకోండి. మీరు మిమ్మల్ని మీరు గమనించుకోండి. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది. భయం తగ్గిపోతుంది. శరీరంలో శక్తి ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. వాయుదేవుని యొక్క అనుగ్రహం పొందడానికి నేనొక 7 మార్గాలు చెప్తాను. ఆ 7 మార్గాలని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ మార్గాలని పాటిస్తే మీ యొక్క శ్వాస, శ్వాస శక్తి, శ్వాస మీద ధ్యాస ఇవన్నీ కూడా సుఖంగా పెట్టగలుగుతారు. ప్రపంచాన్ని కాపాడగలుగుతారు. మరి ఆ 7 ఏంటో తెలుసుకుందాం. ఆ 7లో మొదటిది చెట్లు నాటడం. తులసి, వేప, రావి చెట్లను నాటండి. గాలిని ఇవి సురక్షితంగా మనకు అందించడానికి హెల్ప్ చేస్తాయి. సెకండ్ వన్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత చెప్పండి. ఉదయం లేవగానే ఓ వాయుదేవా, ఈ జీవం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని చెప్పి గ్రాటిట్యూడ్ తెలియజేయండి. మూడవది గాలిని కలుషితం చేయొద్దు. పొగ, కాలుష్యాన్ని తగ్గించమని ఇతరులకు మనం సూచించాలి. నాలుగవది హనుమంతుడిని స్మరించడం. హనుమాన్ చాలీసా మీరు చదవండి, ఇతరులతో చదివించండి. ఐదవది శ్వాసని గమనించడం. 5 మినిట్స్ కళ్ళు మూసుకొని మీ యొక్క శ్వాసని అబ్జర్వ్ చేయండి. ఆరవది ఎప్పుడు కూడా మీరు మూవ్ అవుతూ ఉండండి. నడవండి, పరిగెత్తండి, శరీరానికి చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయండి. అలాగనే ఉపవాసాలుగా కూర్చొని ఉండకండి. ఏడవది సత్యం మాత్రమే మాట్లాడండి. కనిపించని దేవుడు ఎవరు? వాయుదేవుడు. తల్లి 9 నెలలు మోస్తుంది. కానీ వాయుదేవుడు జీవితాంతం మనల్ని మోస్తూనే ఉన్నాడు. మనకు కనిపించకుండా ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో మనతోనే నడుస్తున్నాడు. కాబట్టి పవనతనయ, సంకటహరణ, మంగళమూర్తి రూపః ఓ వాయుదేవ, మా జీవితాల్లో శక్తిని, ధైర్యాన్ని, సానుకూల శక్తిని ప్రసాదించు. మా మనసులోని చీకటిని తొలగించు అని మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీరు ఈ వీడియో గనుక పూర్తిగా చూసినట్లయితే ఫస్ట్ మీకు ఏమనిపించిందో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ మీరు ఒక మొక్కను నాటిన తర్వాత మళ్ళీ కామెంట్లో తెలియజేయండి. ఇతరులకి ఈ వీడియోను షేర్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అరుణ్ గీక్స్ తెలుగు ఛానల్.